ఈ వీడియోలో నేను ఇన్వెస్ట్మెంట్ సీక్రెట్ చెప్పను, నేను ఎలా ఇన్వెస్ట్ చేశానో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఇది నేను స్టార్ట్ చేసింది ఓవర్ నైట్ రిచ్ అయిపోవడం కోసం కాదు, ఇది నా లాంగ్ టర్మ్ ఫ్యూచర్ సేఫ్ గా ఉండడం కోసం. సో ఇది స్టార్ట్ చేసే ముందు ఒక 3 థింగ్స్ ఇంపార్టెంట్ అని చెప్తాను. పాయింట్ నెంబర్ 1, మనం ఇన్వెస్ట్ చేసే మనీ ఎప్పుడు లోన్ మనీ అయి ఉండకూడదు. అంటే ఒక దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చి ఎప్పుడు పెట్టకూడదు. అండ్ ఆ మనీ ఎమర్జెన్సీ ఫండ్ లోంచి తీయకూడదు. ఎవ్రీ మంత్ ఓన్లీ ఎంత మనీ అయితే లూజ్ అయినా సరే నా స్లీప్ డిస్టర్బ్ అవ్వదు అని అనుకుంటామో ఆ మనీని మాత్రమే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. పాయింట్ నెంబర్ 2, ప్రతిరోజు ఆ పోర్ట్ఫోలియోని చూస్తూ కూర్చోకూడదు. ఈ రోజు పెరిగిందా, ఈ రోజు తగ్గిందా. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, షార్ట్ టర్మ్ గెయిన్స్ కాదు. సో ఎవ్రీ మంత్ మార్కెట్తో సంబంధం లేకుండా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేసినప్పుడు $300 per month తో స్టార్ట్ చేశాను. ఐ థింక్ దట్స్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. తర్వాత స్లోగా ఇంక్రీజ్ చేయొచ్చు. పాయింట్ నెంబర్ 3, మార్కెట్లో ఎంత టైం ఉన్నాను అనేది చూశాను, కానీ మార్కెట్ని ఎప్పుడు టైం చేయలేదు. అంటే ఈ స్టాక్ ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు పెరుగుతుంది అన్న టైమింగ్ మనం ఎప్పుడు చేయలేం. ఈ ప్రాసెస్లో మిస్టేక్స్ చేశాను, లాసెస్ వచ్చాయి. కానీ ఒకటి మాత్రం చాలా గట్టిగా తెలుసుకున్నాను, కన్సిస్టెన్సీ ఆల్వేస్ విన్స్. ఇలా సింపుల్గా ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. అది ఎలా స్టార్ట్ చేయాలో నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వన్.